ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవుని విని ఆమె గర్భము తెరచింది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబుకి 2 భార్యలు, ఒకరు లేయా, మరొకరు రాహేలు. వీరిద్దరూ సొంత అక్కా చెల్లెలు. వీరిద్దరికీ యాకోబుతో వివాహము జరిగింది. మొదట లేయాతోను, అటు తర్వాత రాహేలుతో పెళ్లి జరిగింది. అయితే లేయాకి పిల్లలు పుట్టారు, కానీ రాహేలుకి పిల్లలు పుట్టలేదు. రాహేలు పిల్లల కోసం ఎంతో ఎదురు చూసింది, కానీ పిల్లలు పుట్టలేదు. భర్త మీద పోట్లాడింది. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. రాహేలు దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించింది. దేవుడు కనికరించి ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుడు ఆమెకు 2 బిడ్డలనిచ్చాడు. ఆమె తను బిడ్డలు పొందుకోపోవడానికి కారణం యాకోబు రాహేలును ప్రేమించి తన అక్క అయిన లేయాని ద్వేషించటం. యాకోబు రాహేలు కూడా లేయాని ద్వేషించటం. ఈ కారణమును బట్టి దేవుడు లేయాని ప్రేమించాడు. అయితే రాహేలు యాకోబులు దేవునికి ప్రార్థించినప్పటికీ వారి ప్రార్థనకు జవాబుగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకని? కారణం, వారు ప్రార్థించే వారిగా ఉన్నారు, కానీ వారిలో ద్వేషం ఉన్నది, తృణీకారం ఉన్నది, చిన్న చూపు ఉంది. వారు తమ హృదయంలో ద్వేషమును విడిచిపెట్టినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన విని వారికి సహాయం చేసి రాహేలు గర్భాన్ని తెరిచాడు. రాహేలుకి 2 బిడ్డల్ని ఇచ్చాడు. 2వ కుమారుడు కంటున్నప్పుడు చనిపోయినట్లుగా చూస్తాం. జీవితం చాలా విచిత్రమైనది. యాకోబు రాహేలుని ప్రేమించాడు, కానీ యాకోబు జీవితంలోంచి రాహేలు తొందరగా వెళ్ళిపోయింది. దేవుడు నీ ప్రార్థన విని నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు ఆశీర్వాదములు ఇచ్చినట్లుగా నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి. నీలో దేవునికి వ్యతిరేకమైనవి ఏమున్నా సరే వాటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే నీవు దేవుని యొక్క దీవెనలు పొందగలవని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్టి భాగ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లలు
మీ దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు వారు మీ దీవెన పొందుకోవడానికి వారిలోని మీకు వ్యతిరేకమైన వాటిని వారు విడిచిపెట్టినట్లుగా వారి పాపమును వారికి జ్ఞాపకం చేయమని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మీ పిల్లలు ప్రభువా మరి మీ దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి మీరు సహాయం చేసి జ్ఞానము, జ్ఞాపకశక్తిని, చిత్తపాటును, రాకపోకల్లో ఎగ్జామ్స్లో సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారి చిన్నబిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని మీరు దీవించి వారి యొక్క చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, వారి చిన్నబిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, స్త్రీ పురుషుల్ని, గర్భం లేని వారిని, గర్భం కలిగిన వారిని, ప్రసూతి అయిన వారిని జ్ఞాపకం చేసుకుని, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇమ్మని, వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగిన సమస్తం అంతటిని మీరు దీవించి వీరి ప్రార్థనలన్నిటికీ జవాబునిమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.